విశాఖపట్నం వన్ టౌన్ ఏరియా కురుపాం మార్కెట్ ప్రాంతంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మూల వేరట్లకు ముత్యాల చీర అలంకరణ మరియు 108 బంగారు పుష్పాలతో పూజ ప్రారంభించారు. అమ్మవారి పూజ చేసిన పుష్పం తల్ల పెట్టుకున్నామా, పూజ చేసిన బుగ్గం బొట్టు పెట్టుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి బొట్టు పెట్టండి. మా అమ్మవారు కట్టిన చీరంట వేలంపాట వేస్తున్నారు. మా ఈ చీర 500కి ఇస్తున్నారమ్మా. మా 500 ఒకటోసారి ఎవరైనా తీసుకుంటారంటే కనుక అమ్మవారు కట్టిన చీర 500 రూపాయలు. ఒకటోసారి 500 రూపాయలు, రెండోసారి లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి. విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతే వందనా మహాభోజ్యోతిర సోమృతం బ్రహ్మభూర్భువస్వరో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తేరాదివో పద్మప్రియే పద్మే పద్మహస్తే పద్మాలయే పద్మధరాగితాక్షి ప్రియే కృష్ణమయానకోరే త్వత్పాద పద్మం మయ సన్నిధస్వా పద్మాసనస్థాకులకడితనే పద్మవత్రాగితాక్షి గంధేనా వక్తనా విస్తరణ పరమౌజ ప్రవస్త్రోత్తర్యా నిత్యం సా పద్మహస్త మమావసతగృహే సర్వమాంగళ్యుక్తా. మాది కన్యకాపుర దేవస్థానం విశాఖపట్నం వంటోనండి. నా పేరు కాంబిలి విచ్చుభాస్కర్ కుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడిని. మా దేవాలయంలో శ్రావణ మాసం అత్యంత వైభవంగా కదురంగా చూస్తున్నామండి. మా కన్యకాపురం వేసిన అమ్మవారు చాలా ఆర్యవయసులో 20 లక్ష్మీదేవి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారికి శ్రావణ మాసం అత్యంత వైభవంగా చేస్తామండి. మొదటి శుక్రవారం సందర్భంగా మా అమ్మవారిని శ్రావణ మాసం ఈ వారం ఈసారి 5 వారాలు పడిందండి. మొదటి వారం మా అమ్మవారిని ముత్యాల చీరతో అలంకరించి అమ్మవారి సువర్ణ పుష్పాలు పూజ చేసి లలితా సహస్రం పూజించడం జరిగిందండి. ఈరోజు అమ్మవారికి తెల్లవారు 4 గంటల శుక్రవార సేవ, తదనంతరం పంచామృతాలతోని పనరసాలతోని 108 రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి విశేషంగా పూజ చేశామండి. వచ్చిన మహిళల చేత కూడా 250 నుంచి 300 మంది మహిళల చేత లక్ష్మీ సహస్రనామాచ అనే కుంకుమ పూజ కూడా చేస్తున్నామండి. అదేవిధంగా 2వ వారం అమ్మవారికి సువర్ణ వస్త్రం, తర్వాత 3వ వారం అమ్మవారికి పట్టు వస్త్రం వరలక్ష్మీదేవి పూజకి, 4వ వారం రచిత వస్త్రం వెండి చీరతో, 5వ వారం అమ్మవారికి లక్ష్మీదేవి అవతారం అలంకరించున్నామండి. 5వ వారం పూజ అయిన తర్వాత వచ్చిన మహిళలకి భక్తులందరూ కూడా 1000 మంది వరకు కూడా మహానదాన కార్యక్రమం చేస్తున్నాం. అక్కడ భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారికి అనుగ్రహం పొందాలని మరీ కోరుతున్నామండి. ఒకసారి కొంచెం మొన్న కదా ఖర్జూరం వచ్చింది.